హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్రిస్పీ చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇంచు మందాన్ని కట్ చేసుకున్నానండి. తర్వాత కావాల్సిన మసాలాలన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి. వీటన్నిటిని మనము 2 కప్పుల చిక్కటి మజ్జిగ తీసుకొని అందులో ఈ మసాలాలు, ఈ వెనిగరు అన్నీ గడ్డలు లేకుండా కలుపుకుందాము. ఇక్కడ ఈ మిశ్రమం అంతా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ హాట్ పెప్పర్ సాస్ వేస్తున్నానండి. కావాలనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీనెస్ కోసం ఈ సాస్ వేస్తున్నానండి. ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ మజ్జిగ మిశ్రమంలో వేసుకొని మంచిగా ముక్కలన్నీ మునిగేదాకా కలుపుకొని ఒక 2 నుంచి 4 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత పొడి పదార్థాలకు కావాల్సిన మసాలాలు పదార్థాలు చూసుకోండి. ఒక బౌల్లో నేను 2 కప్పుల మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి కలుపుకుంటున్నానండి. ముందుగా చూపించిన పొడి మసాలాలు కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. ఇలా కలుపుకున్న మిశ్రమంలో నేను చూపించిన విధంగా మజ్జిగలో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొని ఈ పిండి మిశ్రమంలో ముంచి మంచిగా అన్ని వైపులు పొడి పిండి కోటింగ్ వేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాము. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు 1 బ్యాచ్ గానో 2 బ్యాచ్లు గానో వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సింగిల్ బ్యాచ్లో వేసేస్తున్నాను. అన్ని వైపులా మంచిగా పిండి అనేది పట్టాలండి. తడి అనేది ఉండకూడదు. ఇక్కడ నేను ఈ మంచిగా కోటింగ్ చేసిన చికెన్ని నేను బాయిల్ అయిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలండి. ఎంత వేడిగా కాగి ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి మనకు చికెన్ పాప్కార్న్ అనేది. ఆయిల్ కాగక ముందే వేసారనుకోండి పిండి అంతా నూనెలోకి కారిపోతుంది అనమాట. ఆయిల్ అందుకని బాగా కాగి ఉండాలి. ఇలా మంచిగా వేగిన చికెన్ పాప్కార్న్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటున్నానండి.